అయితే మీకు కొన్ని వీడియోలు చూపెడతాయి. ఇక వీళ్ళు కొన్ని కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయట. సారీ, ప్రాజెక్టులో ఇంకేమైనా అంటారు దాన్ని, కాలువలు. ఆ కాలువలు కట్టేసి వీళ్ళు నీళ్లు విడుస్తూ ఉంటే ఆ నీళ్లు విడుస్తున్న సందర్భంలో ఆ కాలువ కొట్టుకుపోయే పరిస్థితి, ఘోరమైన పరిస్థితి మీకు సరే చూపెడతా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గొప్పదని కూడా నేను అనుకోలా, కానీ ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలి అప్పుడప్పుడు. ఇది ఎక్కడ? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. నిర్మించిన ఏడాదిలోనే కొట్టుకుపోయిన రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ బర్ములు. అయితే వీళ్ళు ఏమంటారు, కాళేశ్వరం కేసీఆర్ కమిషన్ కోసం కట్టిండు కదా, మేము తుమ్మిడేటి కాడిపోయి ఇక గారికి గుడ్డు పెట్టినట్టుగా మేము ఆడిపోయి కడతామని చెప్పేసి మాట్లాడారు కదా. వీళ్ళకు కాలువ సైడ్ వాలింగే కట్టడం చక్కగా రాదు, వీళ్ళట తుమ్మిడి హట్టి దగ్గర పోయి వీళ్ళు ప్రాజెక్ట్ కడతారట. ఒకసారి చూడండి సోదరులారా. చూడండి, అంటే ఇప్పుడు స్ట్రేట్గా పోతుంది కదా, పైసా ఖర్చు లేకుండా అటు సైడ్ నుంచి కూడా కాలువ కొట్టుకుని పోతుంది. అది చూడుర్రి, సగం పనులు అయిపోయినాయి, ఇంకొంచెం అయితే కింద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుడే. ఇక దాని కింద రైతాంగం వ్యవసాయం చేసుకోవాలి. అగో కట్టిన సంవత్సరం కూడా కాలే, మళ్ళీ దీనికి 80 కోట్లు అంట నాయన, ఈ చిన్నదానికి. అదేదో కాళేశ్వరం గింత క్రాక్ వస్తే ఇట్లా చేయి పెడతారు లోపల, ఇట్లా చేయి పెట్టి గింత లోపల ఉంది కదా, సలాకులు బయట తేలినాయి కదా అని చెప్పేసి మాట్లాడారు. మరి గీ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది అంటే, ఇట్లా సీదా ఖమ్మం సైడ్ పోయిందనుకో, ఇటేటు మల్లనగండికి పోతుంది, ఇది మల్లనగండిది, అటేమో మిడ్ మానేరకు డైరెక్ట్ కనెక్షన్. ఇక తవ్వాల్సిన అవసరమే లేదు, అదే తవ్వుకుంటూ పోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తారు, ఖమ్మం జిల్లా వినోబానగర్ సీతారామ ప్రాజెక్టులోని రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ గోడలను 80 కోట్లతో గతేడాది నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం, పోయిన సంవత్సరమే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రెండు కాదు 80 కోట్లతోటి కట్టారట. మింగిర్రా, తిన్నరా, మంచిగా విస్తరాకుని మొత్తం నాకేసి నేనే విస్తరాత నాకేటోళ్ళు అంటే నా మూతులు నాకేటోళ్ళు అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం. 80 కోట్ల రూపాయలతో కడితే సైడ్ వాల్లేదు, దానికి నిలబడ్డ ఏదైతే గట్టి సైడ్ వాల్ ఉందో అది కూడా మంచిగా క్రాక్ వస్తూ ఉంది. వీళ్ళైనా కాళేశ్వరం గురించి మాట్లాడేది? వీళ్ళ బతుకెంత, వీళ్ళ ఒక్కాత ఎంత? ఒక్కడికైనా సరిగ్గా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఏమైనా చదువుకున్నాడా? ముందు అందరు అధికారులు కూర్చున్నారు, గొప్ప గొప్ప వీళ్ళు ఎడ్యుకేటెడ్స్, యూపీఎస్సీలో భారతదేశంలో టాప్ ర్యాంక్ స్కోర్ చేసిన అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ ముందు కూర్చున్నారు. వాళ్ళ ముందు కూర్చొని యూ సీ లెట్ మీ దట్ ఆ ప్రాజెక్ట్ ఏ బేసిన్ మీద ఉంది, అది ఏ బేసిన్ మీద ఉందని నీటిపారుదల శాఖ మంత్రి అంటాడు. ఇక రేవంత్ రెడ్డి ఈ అన్ని ప్రాజెక్టులు మనే అనేవి. ఇక గంత మేధావులు, గంత చదువుకున్న బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు మనోళ్ళు ఉంటారు. 80 కోట్లతోటి కడితే గిట్లుంటుందా? ఇదేనా పరిపాలన? ఇదేనా వ్యవహారము? ఇదేనా పనికిరాని సంస్థ? సిగ్గుండాలు చెప్పుకోవడానికైనా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి 3 రంగులు పట్టుకొని రంగులు చల్లుకుంటూ వచ్చినామని ఏం చేశారబ్బా మీరు చెప్పండి. ఒక్కటైనా మీరు చేసింది ఒక్కటి చెప్పుర్రి. బీఆర్ఎస్ వాళ్ళు పునాదులు వేసి పైన దాకా కట్టుకొచ్చి ఇక ఒక పెయింట్ వేసి రిబ్బన్ కట్ చేసి లోపల దూరుడే ఉంటుంది, కథం మేమే కట్టినాం, వేసుకుంటారా మన అకౌంట్లో. కేసీఆర్ ఎగ్జామ్లు పెట్టిండు, రన్నింగ్లు పెట్టిండు, రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టిండు, రిజల్ట్ ఇచ్చిండు, పత్రాలు ఇచ్చుడులా ప్రభుత్వం కూలిపోయింది. వేసేయండి మన అకౌంట్లో 70,000 ఉద్యోగాలు వేసేయండి తొందరగా, లటక్కుని వేసేయండి 70,000 ఉద్యోగాలు తొందరగా వేసేయండి.